ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం ఏంటి అనంటే, క్రైస్తవుడు సంపాదించుకొనవలసినవి ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవుడు సంపాదించుకొనవలసినవి ఏవి? ఈరోజు భూమి మీద మనిషి ఏదేదో సంపాదించుకోవాలని ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా కష్టపడుతున్నాడు. వారు ఉదయం లేచింది సాయంత్రం వరకు కష్టపడతారు. ఎందుకయ్యా కష్టపడుతున్నావు అని అంటే, డబ్బులు సంపాదించుకోవడానికి. ఇక ఈ డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారంటే, తన కుటుంబం, తన పిల్లలు అందరూ కూడా తిని సంతోషించి బ్రతకడానికి కష్టపడుతూ ఉంటారు. ఇది మధ్య తరగతి కుటుంబం. ఇక మరికొందరు ఉంటారు, వారు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటారు. డబ్బు సంపాదించాలి. ఈ లోకములో ఏదో సంపాదించుకొని పేరు గడించాలని ఆలోచించేవారు ఉంటారు. కోట్లు సంపాదించుకోవాలి, కోట్లు కూడబెట్టుకోవాలి అని ఆలోచన చేసేవారు ఉన్నారు. అలా కోట్లు సంపాదించడానికి, అన్యాయం చేయడానికి, అక్రమాలు చేయడానికి, ఇతరులు దోచుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితులు ఈరోజు కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు ఆరాటపడుతూ ఉంటారు. ఏంటి అంటే, అధికారం సంపాదించుకోవాలని, గొప్ప పేరు సంపాదించుకోవాలని. ఇలాగ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఆలోచన చేసేవారుగానే కనిపిస్తూ ఉన్నారు మనకు. ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఈ భూమి మీద గొప్పగా నేను కనబడాలి అని అనుకుంటున్నారు. వారందరి కోసం యేసుక్రీస్తుల వారు ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఆయన పలికినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం మార్కు సువార్త 36వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. ఈరోజు మనుషులను చూస్తే నిజంగా లోకములో ఉన్నవన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఈ లోకములో ఉన్నవి సంపాదించుకోవడానికి చివరికి వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవటం లేదు. ఈరోజు డ్యూటీ చేస్తున్నారు, అలాగే ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేస్తారు, ఓటీ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే డబ్బులు సంపాదించుకోవాలని. అంటే ఇందులో నిద్ర లేక, సరైన నిద్ర లేక, సమయానికి భోజనం లేక, మరి ఆరోగ్యం ఏమైపోతుందని కూడా ఆలోచన చేయకుండా ఈ లోకంలో ఉన్నవన్నిటిని కూడా సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలన్నా కూడా ముందు నీలో ప్రాణం ఉండాలి. ఇక నీలో ప్రాణం ఉంది అంటే నువ్వు సంపాదించుకుంటున్నావు, బాగానే ఉంది. వాటిని అనుభవించడానికి కూడా ఏముండాలి? మళ్ళీ ప్రాణం ఉండాలి. నువ్వు బ్రతికి ఉండాలి. నువ్వు బ్రతికి లేకపోతే నువ్వు సంపాదించినవి ఏమైపోతాయి? ఎవరి కోసం, ఎందుకోసం సంపాదిస్తావు? అంటే ఈ లోకంలో సంపాదన అదే ధ్యేయంగా పెట్టుకొని సంపాదన కోసమే బ్రతుకుచున్నాం అన్నట్టుగా ఈరోజు మనుషుల్ని చూస్తే అనిపిస్తుందండి. లక్షలు సంపాదించిన వాడు కోట్లు సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు. కోట్లు సంపాదించిన వాడు ఇంకా సంపాదించుకోవాలి, ఈ ప్రపంచంలోనే నేనే అత్యంత ధనవంతుడిగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇది సంపాదించుకునే సమయమా? రాజుల 2వ గ్రంథములో ఎలీషా గారు ఒక మాట అంటారు, చూడండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి. ఈ సందర్భం మీకు గుర్తుందా అండి? గెహజీ ఎలీషా, గెహజీతో మాట్లాడుతున్నాడు ఎలీషా గారు. ఎలీషా వానితో అంటే గెహజీతో మాట్లాడుతూ, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అంటూ, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను,
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంటి గెహజీ, ఏం ఆలోచన చేస్తున్నావు నువ్వు? గొర్రెలను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఎడ్లను సంపాదించుకోవాలనుకుంటున్నావా? దాసదాసీలను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ద్రవ్యంను సంపాదించుకోవాలనుకుంటున్నావా? తోటలను, స్థలాలను, భూములను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? నువ్వు బ్రతికే దినాలు ఎన్ని భూమి మీద? నువ్వు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అంటున్నాడు. ఈరోజు నిజంగా మనుషులను ఆలోచిస్తే ఎలా ఉందండి? ద్రవ్యము సంపాదించుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు, మంచి వస్త్రాలు సంపాదించుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు, ఇంకా భూములు సంపాదించుకోవాలి, తోటలు సంపాదించుకోవాలి, గొప్ప గొప్ప భవంతులు సంపాదించుకోవాలి. ఒక పల్లెటూరులో ఇల్లు ఉంటే సిటీలో కావాలనుకుంటాడు, సిటీలో ఉంటే హైదరాబాద్లో ఇంకా పక్కనున్న సిటీలో కాకుండా మెయిన్ సిటీ ఏదైతే ఉందో అక్కడొక నాకు అపార్ట్మెంట్ ఉంటే బాగుంటుండే అని ఆలోచన చేస్తున్నారు. తోటలను, స్థలాలను, భూములను సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని ఈ గ్యారంటీ లేని జీవితాలకు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఉన్న సమయము దేవుని కోసం గడపకుండా దేవుడిచ్చినటువంటి విలువైన ఈ యొక్క ఆయుష్కాలానికి సంపాదన 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 అంటూ ఈ ఆయుష్కాలాన్ని అంతా కూడా ఈరోజు మనిషి వ్యర్థం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక విషయం చెప్పనా, ఈ భూమి మీద ఎన్ని సంపాదించినా మనిషికి తృప్తి అనేది ఉండదండి. ఇది గ్యారంటీ. ఎన్ని సంపాదించనివ్వండి, అందులో మనిషికి తృప్తి వెతకటం అనేది చాలా పొరపాటు. నాకు గొప్ప భవనం ఉంటే నేను తృప్తిగా ఉంటాను అని అంటే అది అబద్ధం. అసలు అందులో తృప్తి ఉండదు. నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంటే నేను తృప్తిగా ఉంటానంటే ఆ దాంట్లో కూడా తృప్తి, నెమ్మది అనేది ఉండదు. నాకు ఒక 4 బంగళాలు ఉండి, నాకు సిటీలో ఒక ఫ్లాట్ ఉంటే నాకు నెమ్మది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అంటే మనిషి నెమ్మది ఇందులో ఆస్తుల్లో వీటిల్లో నెమ్మది వెతుక్కోలేడు. కాకపోతే మనిషి ఏమనుకుంటాడంటే నాకు ఫలానా చోట ఒక ఫ్లాట్ ఉంటే బాగుంటుండే అనుకుంటాడు. కానీ అది కొన్న తర్వాత ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు, మనిషికి ఎక్కడ తృప్తి ఉంటుందండి? ఉండదు. ఇవన్నీ మీకెలా తెలుసు అనంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక ఆయన సంపాదించుకున్నాడండి. అన్నీ సంపాదించుకున్నాడు, ఆయనకు లేనిదంటూ ఏమీ లేదు. ఆయన కన్ను ఆశపడిన దానిని దేన్ని కూడా అనుభవించకుండా విడిచిపెట్టలేదట. అన్నీ అనుభవించాడు. ఆయన మహాజ్ఞాని. ఇప్పటికీ ప్రపంచంలో ఆయనంత జ్ఞానవంతులు ఎవరూ లేరు. ఆయననే సొలొమోను, రాజైన సొలొమోను. ఆ సొలొమోను గారట అన్ని సంపాదించుకున్నాడట. నిజంగా ఆ లిస్ట్ ఒకసారి చూద్దామా? అంటే వ్యర్థం అని అంటే సూర్యుని కింద జరిగినదంతా కూడా వ్యర్థము అంటాడు. అంటే ఈ భూమి మీద ఏది కూడా ప్రయోజనమైనది ఏమీ లేదా? మనిషికి ఉపయోగపడేది, నెమ్మదినిచ్చేది, శాంతినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది లేదా అంటే ఏదీ లేదు. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా అంటాడు. చూడండి ఒకసారి మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? అసలు ఈ సూర్యుని కింద నరులు పడుచుండే పాటు వలన వీరు సంపాదించుకున్న దాన్ని బట్టి వారికి మేలేమైనా ఉందా? వారికి లాభం ఏమైనా ఉందా అంటున్నాడు. ఏమీ లేదట. ఇవన్నీ కూడా సంపాదించుకొని అనుభవించిన తర్వాత చెప్తున్నాడు. వచ్చిన ఫలితార్థం ఇది. మనం ఏది అనుభవించకుండా నాకు ఇది ఉంటే బాగుండు, నాకు అది ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ అన్నీ సంపాదించుకొని అనుభవించిన తర్వాత ఆ అనుభవజ్ఞాని చెప్తున్నాడు ఏమనంటే ఏమీ కూడా లాభం లేదయ్యా, అంతా వ్యర్థము. నరులు ఈ భూమి మీద ఈ సూర్యుని కింద పడుచుండే పాటలు ఉన్నాయి చూడండి, వీటి వలన నరునికి ఏమి లాభము లేదు అంటున్నాడు. మరి ఏమేమి సంపాదించుకున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూడగలిగితే ఆయన సంపాదించుకున్నవన్నీ కూడా 10-11 వచనాల వరకు రాశాడు. చూడండి ఒకసారి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని,
పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేము నందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుల సంపదను, గొర్రె మేకల సంపదను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. చూడండి, యెరూషలేములో ఉన్న వారందరికంటే ఆయనకు ముందు ఆయన తర్వాత అలాంటి ధనవంతులు లేడట అని అంటూ ఇంకా కిందికేమంటున్నాడు చూడండి. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని అంటున్నాడు. కొన్ని దేశాల్లో ఒక్కొక్కటి ప్రత్యేకమైనది ఉంటుంది. ఇప్పుడు బంగారం అని అంటే గల్ఫ్ కంట్రీలలో దొరికే బంగారం చాలా శ్రేష్టమైనది అంటారు. అంటే ఆయా దేశాలలో దొరుకు సంపదను కూడా కూర్చుకున్నాడట. ఇప్పుడు బంగారం తీసుకురావాలంటే దుబాయ్ నుంచి తెచ్చిన బంగారం అంటే అవునండి అది ప్యూర్ గోల్డ్ అంటారు. అంటే ఆయా దేశాలలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క దానికి ప్రత్యేకత. ఆయా దేశాలలో ఉండు సంపదను సంపాదించుకుంటుని, సంపత్తునంతా కూర్చుకున్నాడట. నేను గాయకులను గాయకురాండ్రను మనుషుల ఇచ్చయించు సంపదలను సంపాదించుకుంటుని అంటున్నాడు. మనిషి ఏదైతే కోరుకుంటున్నాడో, మనిషి ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నాడో ఈ సంపదనంతా కూర్చుకున్నాను నేను, నాకేమి కూడా కొదవ లేకుండా నేను కూర్చుకున్నాను అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అంటున్నాడు. ఇలాగంటూ 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇప్పటి వరకు సంపాదించుకున్నాను, బాగుంది బాగుంది అన్నాడు. కానీ సంపాదించుకున్న తర్వాత ఏం జరిగింది అని అంటే 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. ఏంటి అన్ని వ్యర్థమయ్యా? స్థలాలు సంపాదించుకున్నాడట, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడట, వాటికి పారుటకై చెరువులు తవ్వించుకున్నాడట, శృంగార వనములను పెంచుకున్నాడట. ఇవన్నీ కూడా వ్యర్థమేనా? రాజులు సంపాదించుకునే సంపదను కూర్చుకున్నాడట. యెరూషలేములో సొలొమోను గారి కంటే ముందున్న వారి కంటే ఎక్కువ ధనము సంపాదించుకున్నాడట. సంపాదించుకొని వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతా కూడా ఎలా ఉన్నదట? నిదానంగా అన్నీ సంపాదించుకొని వాటి గురించి వివేచిస్తున్నాడట, ఆలోచిస్తున్నాడట. ఏంటి నాకు వీటి వలన ఏమైనా నెమ్మది దొరికిందా? 1000 మంది భార్యలను చేసుకున్నాను, వారితో ఎవరిలోనైనా నాకు నెమ్మది ఉందా అని అంటే సామెతల గ్రంథంలో అంటాడు కదండి. 1000 మంది స్త్రీలలో ఒకతను కూడా చూడలేదట. ఎవరిని? భాగ్యవంతురాలని, గుణవంతురాలని చూడలేదట. 1000 మంది భార్యల్లో ఎవరు కూడా గుణవంతురాలు లేరు. ఒకవేళ గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటేను శ్రేష్టమైనది అని అన్నాడు. అంటే ఈ 1000 మంది భార్యలలో కూడా సొలొమోను గారికి సంతోషం దొరకలేదా? గుణవతి అయిన భార్య దొరకలేదా అంటే గుణవతి అయిన భార్యలు దొరకలేదు ఆయనకి. ఎందుకంటే అందరూ కూడా రాజకుమార్తెలను చేసుకున్నాడు కదా. రాజకుమార్తెలు ఎలా ఉంటారండి? వాళ్ళు చాలా గర్వంతో కూడిన వాళ్ళుగా ఉంటారు. మేము రాజకుమార్తెలమని. వారందరూ ఈయన మనసును చెడగొట్టేశారు, ఈయనకు నెమ్మది లేకుండా చేశారు, ప్రశాంతత లేకుండా చేసేసారు. అందుకే 1000 మందిలో ఒకతను నేను చూడలేదంటాడు. అంతమంది పురుషుల్లో ఒకరన్నా ఉంటారు మంచివారు అని అంటాడు. అంటే ఎంతమందిని పెళ్లి చేసుకున్నా, ఎన్ని సంపదలు సంపాదించుకున్నా, దేనిలో లేనిది అసలు ఏమీ లేదు, సంతోషమే లేదు, సుఖమే లేదు అంటున్నాడు. ఎన్ని సంపాదించుకుంటే ఏంటండి ఈ లోకంలో? ఈరోజు ఈ వ్యర్థమైన వాటి గురించేనా ఈ యొక్క మనుషుడంతా ప్రయాసపడేది? బంగ్లాలు సంపాదించుకోవాలి, తోటలు నాటించుకోవాలి, పక్కన ఉన్న ఎకరాల భూమి సంపాదించుకోవాలి. వీటన్నిటి కొరకు ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు. కానీ అన్నీ సంపాదించుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా ఎలాగున్నాయో తెలుసా? ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉన్నవి అని అంటున్నాడు. ఇక చివరికి ఏమంటాడో చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి.
ప్రసంగి గ్రంథము 13వ అధ్యాయము ఇదంతయు వినిన తర్వాత 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఇదంతా చేశాడు కదా, ఏదైతే సంపాదించాడో, ఏవైతే పనులు చేశాడో, వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే ఇదంతా వినిన తర్వాత అసలు తేలిన ఫలితార్థం ఏంటంటే ఏమంటున్నాడో చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. మానవ కోటికి ఇదే విధి. ఏంటయ్యా విధి అంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకోవాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, ఇదే మానవ కోటికి విధి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ సొలొమోను గారు చెప్పే సూచన ఏంటో తెలుసా? ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో అన్ని సంపాదించిన దేనిలో నెమ్మది లేదయ్యా, నీకు నెమ్మది కావాలంటే ఎందులో ఉందో తెలుసా? దేవుని వాక్యంలో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అందులో ఉన్నది ప్రశాంతత. అందుకే దావీదు గారు అంటారు కదండి, సొలొమోను గారి కంటే ముందే కదా దావీదు గారు, సొలొమోను గారి నాన్న కదా దావీదు గారు. ఆయన ఏమన్నాడు? నీ వాక్యమే నాకు నెమ్మదిని ఇస్తుందయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తాదయ్యా. ఈ మేడలు నన్ను బ్రతికించవు, ఈ భూములు నన్ను బ్రతికించవు, ఈ ద్రాక్ష తోటలు నన్ను బ్రతికించవు. నన్ను బ్రతికించాలంటే ఎవరు బ్రతికిస్తారో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నాకు నెమ్మదిని కలగజేస్తుంది అన్నాడు. అలా దేవుని వాక్యాన్ని సంపాదించుకొనక ఈ భూమి మీద ఏదేదో సంపాదించుకోవడానికి ఈరోజు మనిషి ఆరాటపడుతున్నాడు. కానీ ఒక క్రైస్తవుడుగా మరి మనమేమి సంపాదించుకోవాలి? ఈ లోకము, ఈ భూమి మీద ఉన్నవన్నీ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుంది. కానీ ఒక క్రైస్తవుడిగా మనం ఏమి సంపాదించుకోవాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అన్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, దేవుడే జ్ఞానాన్ని ఇవ్వగలడు. దేవుని నోట నుండి వివేచన వస్తుందట, తెలివి వస్తుందట. ఈ తెలివిని, వివేచనను, జ్ఞానమును ఈరోజు మనిషి పక్కన పెట్టేసాడండి. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారండి? ఎంతసేపు ఈ లోక జ్ఞానం సంపాదించుకోవడానికి పరుగులు పెడుతున్నాడు. ఉదయం లేచిన సుంది చిన్నప్పటి నుంచి అండి పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తూ ఉంటాం మనం స్కూల్కి. దేనికయ్యా అంటే ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. మరి ఈ లోక జ్ఞానములో ఏముంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఎవరైనా నేర్పిస్తున్నారా? లేదంటే కుటుంబ బాధ్యతలు నేర్పిస్తున్నారా? సమాజం పట్ల బాధ్యతగా ఉండమని నేర్పిస్తున్నారా? తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండమని నేర్పిస్తుందా ఈ లోక జ్ఞానం? అంటే ఈ లోక జ్ఞానములు అవేమీ కనిపించవండి మనకి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానము నేర్చుకోండి అంటున్నాడు. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూడండి ఒకసారి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అన్నాడు. ఏమి సంపాదించుకోవాలట మనిషి భూమి మీద? ఒక మనిషి ఏం సంపాదించుకోవాలి అని అంటే జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ భూమి మీద ధనము సంపాదించుకున్న వాడిని ధన్యుడు అంటారు కదండి ఈరోజు. బంగళాలు ఉన్నవాడిని ధన్యుడు అంటారు కదండి. కానీ దేవుని దృష్టిలో ఎవరు ధన్యులు? జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటున్నాడు. వెండి సంపాదించుట కంటేను జ్ఞానము సంపాదించుట మేలు. వెండి సంపాదించుట కంటే జ్ఞానమే మేలు అంటున్నాడు. బంగారము సంపాదించుకుంట కంటే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు. జ్ఞానమట. జ్ఞానం సంపాదించుకుంటే మనకిష్టమైన వస్తువులన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి జ్ఞానం ఒకటి పక్కన పెట్టేసామనుకో, ఇవేవి కూడా దానితో సమానము రావట జ్ఞానంతో. మరి అంత గొప్పదైన జ్ఞానాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాడా మనిషి? అంత గొప్పదైన జ్ఞానాన్ని ఈరోజు మనిషి సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడట్లేదండి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? ఈ లోకంలో జ్ఞానం ఉందా? ఈ లోక జ్ఞానమును దేవుడు ఏమన్నాడు? వెర్రితనముగా చేశాడు.
మరి దేవుని జ్ఞానం కదా మనిషికి కావాలి. ఈ లోక జ్ఞానం నేర్చుకున్నవాడు వెర్రోడైపోతున్నాడు. వెర్రివాని వలె ప్రవర్తించేస్తున్నాడు. జ్ఞానం జ్ఞానం అనుకుంటున్నాడు కానీ అజ్ఞానిగా మారిపోతూ ఉన్నాడు. కానీ దేవుని జ్ఞానం నేర్చుకున్నవాడు నిజంగా ధన్యుడు అంటున్నాడు. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును అంటున్నాడు. ఏది కాపాడుతుందట మనిషిని? జ్ఞానము కాపాడుతుందా? అవును. మరి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారిని వారి డబ్బు కాపాడగలుగుతుందా అండి? కోట్లు సంపాదించుకున్నవారు హాస్పిటల్ పాలైపోయి ఎన్ని డబ్బులు వెచ్చించినా వారి ప్రాణము దక్కక చివరికి దేవునిపైనే భారం వేసి బ్రతుకుచున్నవారు లేరా? ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దాంతో ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే అది నన్ను రక్షిస్తుంది అని. కానీ ఈరోజు డబ్బు కాదట రక్షించేది, మనల్ని కాపాడేది డబ్బు కాదు, మనం సంపాదించుకున్న ఆస్తులు కావు. ఏమంటున్నాడు? జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అన్నాడు. ఎవరు రక్షిస్తారు మనల్ని? మనకున్న డబ్బు రక్షిస్తుందా? రక్షించదట. జ్ఞానము మనల్ని రక్షిస్తుంది. అలాగే 7వ వచనం కూడా చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొను అన్నాడు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయమంటున్నాడు? నీ సంపాదన అంతా ఇవి కావాలంటే, కానీ ఏం సంపాదించుకో? జ్ఞానం సంపాదించుకో అంటున్నాడు. కానీ ఈరోజు ఏదైతే సంపాదించుకోవాలో దాన్ని పక్కన పెట్టాడు, మిగతాదంతా సంపాదించుకుంటున్నాడు మనిషి. జ్ఞానం సంపాదించుకోవటం లేదు, బుద్ధి సంపాదించుకోవటం లేదు. ఈ బుద్ధి సంపాదించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా మనిషి? ఈ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయి? కొలస్సీలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. బుద్ధి జ్ఞానము సర్వము సంపద ఇవన్నీ ఎవరి యందున్నాయట? యేసుక్రీస్తు నందున్నవి. అంటే నీకు జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, సర్వ సంపదలు కావాలన్నా ముందుగా నువ్వు సంపాదించుకోవలసింది ఎవరినో తెలుసా? యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, సర్వ సంపదలు నీకు వస్తాయట. నిజంగా ఎంత మంచిదండి. మనం విడివిడిగా ఏమి సంపాదించుకోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తును సంపాదించుకుంటే మనకు అన్నీ కూడా సమకూర్చబడతాయట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు అపోస్తులైన పౌలు. నిజంగా యేసుక్రీస్తునందే జ్ఞానం ఉందా అంటే ఉంది. యేసుక్రీస్తునందే బుద్ధి జ్ఞానములు ఉన్నాయంటే ఉన్నాయి. సర్వ సంపదలు ఉన్నాయంటే ఉన్నాయి. ఈరోజు దేవుని నమ్ముకున్న వారు, దేవుని కొరకు బ్రతికేవారు, జ్ఞానవంతులుగా మారిన వారు ఈరోజు గొప్పగా లేరా అండి భూమి మీద? క్రీస్తును సంపాదించుకొనక ఈ భూమి మీద ఏదేదో సంపాదించుకొని వ్యర్థమైన అలవాట్లన్నీ అలవాటు చేసుకొని ఉన్న ధనమంతా పోగొట్టుకున్న వారు లేరా? ఆస్తినంతా వ్యవపరుచుకున్న వారు లేరా? ఉన్నారు. కానీ క్రీస్తును సంపాదించుకుంటే అవన్నీ కూడా నీకు దొరుకుతాయి అని అన్నాడు. ఇంకా పౌలు గారు ఇంకేమంటున్నారు చూడండి. క్రైస్తవుడిగా ఏం సంపాదించుకోవాలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తము అన్నాడు. ప్రారంభంలో మనం చూడగలిగితే క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. పౌలు గారు ఎవరిని సంపాదించుకున్నాడట? క్రీస్తును సంపాదించుకోవాలి. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి సంపాదించుకోవలసింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద ధనము, సంపద, డబ్బు,
బంగారము వెండి కాదు. ఎవరిని సంపాదించుకోవాలి ముందు? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకున్నటువంటి పౌలు గారు తనకు కలిగినవన్నీ కూడా దేనితో సమానంగా ఎంచుకున్నాడో తెలుసా? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ భూమి మీద తనకు ఆస్తులేం కూర్చుకోవాలనుకోలేదు. ఈ భూమి మీద ఏదో సంపాదించుకొని ఉండాలి, భవంతులు కట్టుకొని ఉండాలి అని ఆయన కోరుకోలేదు. తనకు కలిగినదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే వాటన్నిటికంటే గొప్పవాడైన క్రీస్తును పౌలు గారు సంపాదించుకున్నాడు. మరి ఈరోజు క్రైస్తవుడిగా మనమేం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకున్నామా? క్రీస్తును అనగానే ఆయనను అంగీకరించి నేను బాప్తీసం తీసుకున్నాను కదండి, క్రీస్తును సంపాదించుకున్నా అంటే అయిపోతుందా? బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు జ్ఞానం పొందుకున్నావా? క్రీస్తు జ్ఞానం. ఒక క్రైస్తవుడిగా నీ కర్తవ్యం ఏంటో నెరవేరుస్తున్నావా? మళ్ళీ పాత జీవితానికే అలవాటు పడిపోతే మనం క్రైస్తవులుగా క్రీస్తును సంపాదించుకున్న వారంగా ఎలా ఉంటాం చెప్పండి? ఒక పౌలు గారినే మనం చూస్తే క్రీస్తులోనికి రాకముందు ఆయన జీవితం ఎలా ఉందండి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంది? క్రీస్తులోనికి రాకముందు నిజంగా ఈ లోకంలో చాలా ఘనుడుగా ఉన్నాడు పౌలు గారు. చాలా ఘనుడుగా ఉన్నారు. ఆయన వెంబడి ఎంతో ఫాలోవింగ్ ఉండేది. ఆయన ఎంతో గొప్పగా బ్రతికాడు. కానీ క్రీస్తు ఎప్పుడైతే తనకు కనబడి, ఇదిగో నీవు నన్ను హింసించుచున్న యేసును అని ఎప్పుడైతే దర్శనమందు పౌలు గారితో మాట్లాడాడో యేసుక్రీస్తు, అప్పటి నుండి ఆయన జీవితమే మారిపోయింది. ఆయన జీవితం మొత్తానికి మారిపోయిందండి. ముందులాగా లేదు. అప్పటి వరకు ఆయన వెంబడించిన వారు ఆయనను వెంబడించలేదు. అప్పటి వరకు ఇతరులను ఈయన హింసిస్తుండేవాడు. కానీ ఆ తర్వాత ఇతరుల చేత ఇతన్నే హింసింపబడ్డాడు. అంటే ఆయన జీవితంలో మార్పులు చూడండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి రాకముందు. అప్పుడప్పుడు ఏదైనా మొహం మీద మొటిమలు వస్తే చాలా బాధపడిపోతారు ఆడపిల్లలైతే. అయ్యో మొటిమలు వచ్చేసాయి అని. అప్పుడు ఏ క్రీమ్ బాగుంటుందా, ఏ క్రీమ్ రాస్తే మొటిమలు పోతాయా అని చూస్తూ ఉంటారు. ఇక యాడ్ వేస్తూ ఉంటారు కదండి, టీవీలో యాడ్ వేస్తారు. ఏంటంటే క్రీమ్ వాడిన తర్వాత, క్రీమ్ వాడక ముందు అంటారు. ఈ క్రీమ్ వాడిన తర్వాతనేమో మంచి గ్లో ఉన్నటువంటి ఫేస్ ఒకటి చూపెడతారు. క్రీమ్ వాడకముందు నల్లగా ఉన్న మొటిమలతో ఉన్న ఫేస్ను చూపెడతాడు. అంటే వాడకముందు, వాడిన తర్వాత, అంటే ఒక డిఫరెంట్ అనేది చూపెడుతూ ఉంటాడు. మరి క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అనేది ఏమైనా ఉందా మన జీవితంలో? అప్పుడైనా ఒకే తీరు, ఇప్పుడైనా ఒకే తీరు. క్రీస్తులోనికి రాకముందు నేను ఇలా ఉండేవాడిని, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా మారాను అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? క్రైస్తవులలో ఉందా అండి ఈరోజు అలా? అలాంటిదేం కనిపించదు. కానీ పౌలు గారిని మనం చూస్తే క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. మొదటిగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. ఇంకా ఏం సంపాదించుకోవాలో చూడండి ఒకసారి. లూకా సువార్త. ఒక క్రైస్తవుడుగా మనం ఏమేమి సంపాదించుకోవాలి అనేది దేవుడు చెప్తూ ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మును చేర్చుకొందురు అంటున్నాడు. ఇంకేం సంపాదించుకోవాలట? అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులను క్రైస్తవుడు సంపాదించుకోవాలి. ఈ సిరి అన్యాయపుది అంటున్నాడు. ఈ సిరి ఎప్పుడు మనిషితోనే ఉంటుందా? అది వదిలి వెళ్ళిపోతుందట ఈ సిరి. ఒకప్పుడు ధనవంతులుగా ఉన్నవారు ఇప్పుడు పేదవాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే ఈ మనీ అనేది, ఇది డబ్బు అనేది అశాశ్వతం. ఈ అశాశ్వతమైనది, అన్యాయమైనది. ఈ అన్యాయపు సిరి వలన ఏం చేయాలట? మంచి స్నేహితులను మన కోసం సంపాదించుకోవాలట. మనుషులను సంపాదించుకోవాలి. అదేలాగండి అన్యాయపు సిరి వలన మనుషులను ఎలాగ సంపాదించుకోవటం అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తును మనం చూస్తే ఆయన ఎంత చక్కగా ఆయన ఉన్న 33.5 సంవత్సరాల కాలంలోనే ఎంతమందిని సంపాదించుకున్నాడు అని అంటే, ఒక మాట చూద్దామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము
5వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి అని అంటున్నాడు. యేసుక్రీస్తుల వారట ఏం చేశారట? తన రక్తముతో ఎలా కొన్నాడట? తన రక్తమిచ్చి ఆయా వంశములోని ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి ఆయా ప్రజల్లో నుంచి ప్రతి వారిని కూడా కొన్నాడట, సంపాదించుకున్నాడు. మనమేం కొంటామండి? మన కష్టార్జితం చేత మనం 4 గుంటలు స్థలం తీసుకోవాలనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడట? తన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడట, మనుషులను సంపాదించాడట. మనుషులను ఎవరి కోసం సంపాదించాడు? దేవుని కొరకు సంపాదించాడట. దేవుని కొరకు సంపాదించి దేవునికి ఒక రాజ్యముగా వారిని అప్పగించాడట. నిజంగా ఇది మనం ఆలోచన చేస్తే మనము కూడా ఈరోజు ఈ లోకంలో మనం ఉన్నాం. మరి మనము ఎలా సంపాదించాలి అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు ఎలా సంపాదించాడు? ఆయన తన రక్తాన్నిచ్చి సంపాదించాడు. మరి ఈ అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులను సంపాదించుకొనుడి అన్నాడు. ఈ యొక్క సిరి ఎలా వస్తుందంటే, డబ్బు ఎలా వస్తుంది మనకు? దినమంతా కష్టపడితే వస్తుంది కదండి. మన రక్తాన్ని చెమటగా మలిచితే తప్ప మనకు డబ్బు రాదు ఈరోజు. అలాంటి డబ్బు వలన మనం ఏం చేయాలట? మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. మంచివారంటే ఎవరండి? క్రీస్తు నమ్మిన వారినే. క్రీస్తుని నమ్మిన వారినే, క్రైస్తవులనే మనం సంపాదించుకోవాలట. గడిచిన 2024 సంవత్సరం అంతా నిజంగా దేవుడు మన ఎడల ఎంతో కృప చూపాడు, సజీవులుగా మనల్ని ఉంచాడు. మరి ఆ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు మనం ఎంతమందిని దేవుని కోసం సంపాదించాం? ఎంతమందిని దేవుని కొరకు వారిని సంపాదించగలిగినాం? మనం ఆలోచించండి. ఎవరైనా సంపాదించినామా? ఎవరిని సంపాదించట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులను సంపాదించుకోండి. ఒక యేసుక్రీస్తుల వారు సంపాదించాడు. ఆయన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడట. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము అన్నాడు. ఏమంటున్నాడండి? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలు. యేసుక్రీస్తుల వారు ప్రజలను సంపాదించుకున్నాడట, మనుషులను సంపాదించుకున్నాడట. ఈరోజు భూమి మీద సుమారుగా 800 కోట్ల జనాభాని అంచనా వేస్తున్నారు. ఈ 800 కోట్ల జనాభాలో సుమారుగా క్రైస్తవులు ఎందరు ఉన్నారో తెలుసా? 400 కోట్లకు పైగా ఉంటారండి క్రైస్తవులు. అంటే ఈ 400 కోట్ల మందిని ఎవరు సంపాదించుకున్నారు? ఎవరిని బట్టి క్రైస్తవులుగా మారారు? క్రీస్తుని బట్టే కదా, యేసుక్రీస్తుల వారిని బట్టే కదండి. ఇంకా క్రీస్తులోనికి వస్తూ ఉన్నారు, ఆగిపోలేదు. అంటే వీళ్ళందరినీ ఎవరు సంపాదించుకున్నారు? క్రీస్తు సంపాదించుకున్నాడండి. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండి మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు, సంపాదించుకొని దేవునికి వారిని అప్పగించాడు. ఈరోజు మనుషులుగా మనం కూడా ఈ భూమి మీద ఉన్నాం. మనం ఎంతమందిని సంపాదించుకుంటున్నాం? మన మంచి ప్రవర్తన ద్వారా, మంచి మాట ద్వారా, మనకు కలిగిన కలిమిలో నుంచి అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టి ఇతరులను మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఒక పౌలు గారు కూడా సంపాదించుకున్నాడటండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని. పౌలు గారు కూడా యేసుక్రీస్తుల వారిలాగే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అని అంటున్నాడు.
ఈరోజు ఎవరైనా మన నుండి వేరవుతున్నారు అని అంటే నిజంగా మనం చాలా ఆలోచన చేయాలి. ఎందుకు వారు మనల్ని కాదనుకుంటున్నారు? ఎందుకు మన నుండి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? అక్కడ ఆలోచించి దానికి కారణం తెలుసుకొని మనం తగ్గించుకోవాలి. ఎవరిని కూడా మనం పోడగొట్టుకోకూడదు. ఇక్కడ పౌలు గారు ఎక్కువ మందిని సంపాదించుకుంటున్నాడట. ఎవరిని పోడగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మనము కూడా ఎక్కువ మందిని సంపాదించుకోవాలి. ఏదైనా ఆపద వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చిందంటే మనకి ఎక్కువ మంది మన ఇంటికి రావాలి అంటే మనం సంపాదించుకోవాలి వారిని. వారి మనసులో మనకంటూ ఒక చోటు అనేది మనము ఉంచుకోవాలి. అంతే తప్ప వాళ్ళంటే ఎంతలే అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. గర్వం అనేది క్రైస్తవుడికి తగదు. ఎక్కువ మందిని సంపాదించుకోవాలట దేవుని కోసం. మొదటిగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. అలాగే ఈ యొక్క అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. ఒక మోషే గారిని చూస్తారు కదండి. మోషే గారు ఆయన ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన ఎలా పెరిగాడు అనంటే ఒక ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. ఇక ఐగుప్తులో 40 సంవత్సరాల కాలంలో ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడట ఆయన. సకల విద్యలను అభ్యసించి ఆయన తిరిగి ఐగుప్తునకు వచ్చాడు. ఎప్పుడు మిద్యానికి వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలుండి అక్కడ తన మామ మందను మేపుకొని చుండగా దేవదూత ద్వారా దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఇశ్రాయేలీలను నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీ నాయకత్వములో నడిపించాలి అని దేవుడు మోషే గారికి చెప్పినప్పుడు నిజంగా ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చేసింది. ఏంటో తెలుసా? ఫరో కుమార్తె, నాన్న వచ్చావు కదా, తిరిగి 40 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోయావు, వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు నీ కళ్ళ ముందు ఇదిగో ఐగుప్తు సింహాసనం ఉంది, ఐగుప్తు ధనం ఉంది. ఈ ధనం నువ్వు కావాలనుకుంటే నువ్వు సంపాదించుకోవచ్చు అని తల్లి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అన్నాడు. ఐగుప్తు ధనము కంటే అంటున్నాడు. ఐగుప్తు ధనాన్ని మోషే గారు వదులుకున్నాడా? నిజంగా ఐగుప్తు ధనమంతా కూడా తనకు వచ్చేది. ఎలాగా? ఒక ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన ఉండిపోతే ఐగుప్తు ధనమంతా కూడా ఆయనకు వచ్చి ఉండేది. కానీ ఈ యొక్క ఐగుప్తు ధనాన్ని ఏం చేశాడట? వదులుకున్నాడట. ఎందుకొరకు వదులుకున్నాడు అని అంటే కిందికి చెప్తున్నాడు చూడండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. ముందుగా క్రీస్తు విషయమైన నింద, ఆ ధనము కంటే క్రీస్తు కావాలి, ఆ ధనం వద్దు, నాకు క్రీస్తు కావాలి అనుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తును నమ్మిన దేవుని ప్రజలు కావాలనుకుంటున్నాడు. దేవుని ప్రజల కొరకైనా శ్రమ అనుభవించుట మేలు అంటే దేవుని ప్రజలను సంపాదించుకోవడానికి సింహాసనాన్ని వదులుకున్నాడు, అధికారాన్ని వదులుకున్నాడు, అలాగే ఐగుప్తు ధనాన్ని కూడా వదులుకున్నాడు. ఎందుకోసం వదులుకున్నాడు? ఇది క్రీస్తు కోసం, దేవుని ప్రజల కోసం. దేవుని ప్రజల కోసం అధికారాలు వదిలేసుకున్నాడు. ఎంత సాత్వికుడండి మోషే. ఈరోజు అధికారం ఉంది అని అంటే అధికారం కోసం అందరినీ వదులుకున్న వారిని చూస్తాం మనం. అధికారం కోసం కుటుంబ సభ్యులను కూడా వదులుకున్న వారిని చూస్తూ ఉంటాం. కానీ అధికారాన్ని వదులుకున్నాడు, దేవుని ప్రజలను సంపాదించుకున్నాడు. ఇక దేవుని ప్రజల కోసం ఆయన ఎంతగా ముందుకు తెగించాడు అని అంటే ఒకానొక సమయమున అరణ్యములో దేవుని ఎదుట ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని కోపం వచ్చేసి వారందరినీ కూడా సంహరించేస్తాను అని మోషే గారితో చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు మోషే గారు ఏమంటారో తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి. నిజంగా ప్రజలను సంపాదించుకొని వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక్కి తగ్గలేదండి మోషే గారు. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి,
అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాడట. ఒకవేళ వారి పాపములు పరిహరించితివా సరే, వారిని కనుక నువ్వు సంహరించేద్దాము అని అనుకుంటే ముందుగా నా పేరు తుడిచివేస్తే నీ గ్రంథంలో నుంచి అంటున్నాడు. అంటే వారి ప్రాణాలకు మోషే గారి ప్రాణాన్ని అడ్డు వేసాడండి. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి 33వ వచనంలో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. పాపం చేసిన వాని పేరును తుడిచివేస్తాను, కానీ నీ పేరు ఎందుకు తుడిచివేస్తాను అని అంటున్నాడు. కానీ ఇక్కడ మనం మోషే గారి నాయకత్వాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దేవుని ప్రజల కొరకు ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు, ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడు. వారు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని ఎదుట ఎంత ప్రాధేయపడుతున్నాడు అని అంటే, ఒకవేళ వారిని నువ్వు సంహరించాలనుకుంటే ముందుగా నా ప్రాణం తీసివేయి. నిజంగా ప్రజల కొరకు ప్రాణాన్ని అడ్డుపెట్టినట్టుగా మనకు అనిపించట్లేదా? మనుషులను సంపాదించుకోవడానికి, దేవుని ప్రజలను సంపాదించుకోవడానికి ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టాలా నాయకుడు? అడ్డుపెట్టాలి. మరి ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి సంపాదించుకోవాలి. అంత ముఖ్యం మరి మనుషులను సంపాదించుకోవటం. దేవుని కొరకు మనుషులను సంపాదించుకోవటం అంటే ప్రాణానికి తెగించాలి. యేసుక్రీస్తు ఊరికే సంపాదించాడండి? తన ప్రాణము పెట్టి కదా మనల్ని కొన్నాడు, తన ప్రాణము పెట్టి కదా మనల్ని రక్షించాడు. మరి ఈరోజు మనం మనుషులను సంపాదించుకోవటం అంత ఈజీనా? సంపాదించుకున్న వారిని పోడగొట్టుకోవటం ఈజీ, ఒక్క మాటతో వెళ్ళిపోతారు మనల్ని వదిలి. కానీ వారిని మన దగ్గరికి ఆకర్షించాలి అంటే ఎంత కష్టం అండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఒక యేసుక్రీస్తుని చూడాలి. ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయలేదు. ఆకలిగా ఉంటే భోజనం పెట్టాడు, ఏదైనా వ్యాధి ఉంటే నయం చేశాడు, అందరికీ మేలు చేసేవాడిగా ఉన్నాడు, మంచి మాటలు చెప్పాడు, జ్ఞానం చెప్పాడు. అలాగే ఒక మోషే గారు, ఒక పౌలు గారు, వీళ్ళంతా ఏం చేశారంటే ప్రజలను మరి కాపాడుకున్నారు, సంపాదించుకున్నారు. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇశ్రాయేలు ప్రజలను సంపాదించుకున్నటకై మోషే గారు అధికారాన్ని వదులుకున్నాడు, ధనాన్ని వదులుకున్నాడు. ఈరోజు దేవుని కొరకు ప్రజలను సంపాదించటానికి మనమే వదులుకుంటున్నాం? మనలో ఉన్న గర్వాన్ని వదులుకుంటున్నామా? మనలో ఉన్న అహంకారమైన మాటల్ని వదులుకుంటున్నామా? మనలో ఉన్న ప్రేమను బయట పెడుతున్నామా? ఏం చేస్తున్నామండి? ఏ త్యాగం చేస్తున్నాం మనం? మన మాటను బట్టే కదా ఇతరులు దేవుని యొద్దకు రావటం, మన మాటను బట్టే కదా ఇతరులు దేవుణ్ణి ఆకర్షించేది. ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకోటి చూడండి, ఇంకొక మాట కూడా చూసుకొని ముగించుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం. ఇక్కడ కూడా ఒకటి సంపాదించుకుంటున్నారట. ఏంటది? క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును కలిగిన వారు ఈ లోకములో అన్నిటిని వదులుకొని వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకట. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, వాస్తవమైన జీవాన్ని మనము సంపాదించుకోవడానికట వారు ఏమేం చేశారట? రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేశారట. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలంటే ఏంటండి? దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని వాక్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఈ సత్క్రియలు అను ధనము గలవారట వారు, ఔదార్యము గలవారట, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు. ఎవరైనా ఆపదలో ఉన్నారా? మనకు తోచిన సహాయం చేయాలి. అందుకే అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులు అన్నాడు చూడండి. తన ధనము వలన ఇతరులను మనం సంపాదించుకోవాలి, మన ధనములో ఇతరులకు పాలు ఇవ్వాలి. అంతేకాని ఇతరులు దోచుకోవాలని ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనుకోకూడదు.
మనకు కలిగిన దాంట్లో మనము తిని తృప్తిపడి ఎవరైనా ఆకలిగొని ఉంటే మన ధనములో వారికి కూడా, మన ఆహారంలో వారికి కూడా పాలు ఇవ్వాలి. ఇలాంటిది చేస్తే మనం వాస్తవమైన జీవమును సంపాదించుకునే వారమట. మరి క్రైస్తవుడు ఈరోజు వీటన్నిటిని సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నాడా? ఆలోచన చేస్తున్నాడా? ఈ లోకంలో ఉన్న మనుషుల వల్లనే ధనము సంపాదించుకోవాలి, స్థలాలు సంపాదించుకోవాలి, భవంతులు కట్టుకోవాలి, బంగారము వెండి సంపాదించుకోవాలి అని వాటి వెంటే పరిగెడుతున్నాడు. ఇంకా కొందరు అంటారండి, నేను ధనము కావాలి, నాకు క్రీస్తు కావాలంటారు, రెండు కావాలంటారు. రెండు కావాలంటే కుదురుతుందా? దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. సిరిని సంపాదించుకోలేడు, ఇటు దేవుణ్ణి. ఈ రెండు కావాలంటే ఎలా కుదురుతుంది? అయితే దేవుడు కావాలా, వీటన్నిటిని వదులుకో అంటున్నాడు. వీటన్నిటిని ఎలా వదులుకోవాలి? ఇదిగో ఎవరైనా ఆపదలో ఉంటే నీ ధనంలో పాలిచ్చేసి అలా వదులుకోవాలి. అలాగే అంతేగాని ఏ పని చేయకుండా నాకు ధనం వద్దన్నాడు కదా అని బద్ధకస్తుడైపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మెచ్చుకుంటాడా? నువ్వు కష్టపడేవాడిగా ఉండాలి. నీ కష్టార్జితం వలన దేవుని కోసం ఇతరులను సంపాదించేవాడిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వాడిగా ఈరోజు క్రైస్తవుడు ఉండాలి. ముఖ్యంగా క్రీస్తును సంపాదించుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి, మంచి స్నేహితులను సంపాదించుకోవాలి, వాస్తవమైన జీవమును క్రైస్తవుడు సంపాదించుకోవాలి. వీటి మీదనే మన ఆలోచన అంతా కూడా ఉండాలి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇప్పటి వరకు నాయన కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకున్నాను. క్రైస్తవుడు ఈ లోకంలో సంపాదించుకొనవలసినవి ఏవి? ఈ లోకంలో ఎంతోమంది ధనము సంపాదించుకోవాలని, వెండి బంగారాలు సంపాదించుకోవాలని, భూములు జాగలు ప్రభువా స్థలాలు సంపాదించుకోవాలని ఆశపడుతూ, వారి వెంటే పరిగెత్తుతూ, వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వృధాగా గడిపేస్తూ తండ్రి మీ కంట కన్నీరు రప్పిస్తూ ప్రభువా ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు తండ్రి. మేము అలాంటి వారము కాకుండా జ్ఞానం సంపాదించుకునే వారిగా, క్రీస్తును సంపాదించుకునే వారిగా, మీ కొరకు ప్రభు అనేక మనుషులను, జనములను సంపాదించుకునే వారిగా, మంచి స్నేహితులను సంపాదించుకునే వారిగా, వాస్తవమైన జీవాన్ని ప్రభు సంపాదించుకునే వారిగా ఉండుటకు, మా ధనములో ఇతరులకు పాలిచ్చు వారిగా ఉండుటకు, ఇతరుల కష్ట సుఖాలలో ప్రభు మేము పాల్గొంటూ తండ్రి అనేకులను మీ కొరకు సంపాదించే వారిగా ఉండుటకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.